భగవంతుడా, ఈవేళ నా పుట్టినరోజు. ఇన్నేళ్లు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేది. కానీ ఈ పుట్టినరోజు నేనెందుకు పుట్టానో అనిపిస్తుంది. ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో. అంత నీదయ్యా. రండి బాబు గారు, రండి. మీ అమ్మాయి పుట్టినరోజున అశాంతంగా వచ్చారు. కూర్చోండి. సీత, సీత. ఏమిటి మావయ్య గారు? మీ నాన్నగారు వచ్చారమ్మా. నువ్వు మాట్లాడుతుండు. మీ అత్తయ్యతో చెప్పి కాఫీ పలహారాలు పంపిస్తాను. వెళ్ళమ్మా. ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవు నాన్న. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరి పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజమ్మా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానుకిచ్చేవాడిని. అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. బాగుంది నాన్న. దీని ఖరీదంతా? ఖరీదే ఉందమ్మా. అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగటం ఏంటమ్మా? ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న. తీసుకోండి. అమ్మా సీత. ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న. ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య. ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను. ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. నేను తీసుకోను. ప్లీజ్ టేక్ ఇట్ అవే. ఆల్ రైట్ బేబీ. ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు. ఈ హారం నీ మెడలో వేసుకునేట్టు చేస్తాను. సీత, ఈ రోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు, కమిషన్ డబ్బు, దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? నీకిష్టమైన రవల్ నెక్లెస్. ఇది మీరు కొని తీసుకొచ్చారా? లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చానుకున్నావా? కాదా, పరాయి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారనుకుంటున్నాను. సీత, ఏమిటో అనేది? ఏమండి, మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక 100 రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని, లేక పావులా పెట్టి పువ్వులు తెచ్చిచ్చినా నేను సంతోషించేదాన్ని. అంతేగాని సిగ్గొదిలి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దాం అనుకుని మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఆ హారాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. సీత, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని... ఆపండి. మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టడానికి సిగ్గేయడం లేదు. ప్రేమ అబద్ధం, పెళ్లి అబద్ధం, కాలుక అబద్ధం, ప్రతి దానికి అబద్ధం. మీరు మారాలనుకుని నేను మారటం నా బుద్ధి తక్కువ. చిచి, బుద్ధి తక్కువ తనం నీది కాదు, నాది. నిజమైన ప్రేమని, నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ. అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. అసలు నీ కానుక తీసుకురావాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. మనసనే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అమ్మా సీత, ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదనకూడదమ్మా. ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు. తీసుకోమ్మా. అంటే ఆయన నిజంగా నా కోసం తెస్తే అపార్థం చేసుకున్నాను. ఏమండి? ఎవరు? ఏమ్మా? ఒకసారి ఫోన్ చేసుకోవాలి. దాన్నే ఉందమ్మా, చేసుకో. హలో, రామకృష్ణ స్పీకింగ్. నేనండి, సీతని. ఏమిటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేశావు? చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని. సీత, ఏమండి, ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేత్తో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను. తర్వాత నిజం తెలుసుకున్నాను. మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అవే మాటలు సీత. ఆలుమగల మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు, ప్రేమ, అనురాగం. ఈరోజు సాయంకాలం
మీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను. తొందరగా రావాలి. తప్పకుండా వస్తాను సీత. ఈ రోజు మన జీవితంలో మరుపురాని రోజుగా మారాలి. అయితే 6 గంటలకు రావాలి. ఎంత పనున్నా ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి. లేకపోతే నా మీద ఒట్టు. తప్పకుండా వస్తానుగా. సీత, హలో రామకృష్ణ హియర్. ఏమిటి సింహాచలం నువ్వు చెప్పేది? డాక్టర్ ఫోన్ చేసావా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు. డాక్టర్ గారు, ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఇది రెండోసారి ఆయనకి హార్ట్ అటాక్ రావడం. ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్, తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం. చెప్పండి. ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళినా పెద్దగా ఫలితం ఉండదు. 2 గంటలకు టాబ్లెట్ చొప్పున వాడాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టే. సరే డాక్టర్. రండి డాక్టర్. బాబు, అయ్యగారు నిద్రపోతున్నారుగా, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. లేదు సింహాచలం, ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు? ఆయనంటే మీకంత అభిమానం, గౌరవం గనకనే ఆయనకి మీరంటే ప్రాణం. ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాటరా. ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు. నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు. బాబు, సమయం వచ్చింది గనక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అది? మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు. సింహాచలం. అవును బాబు, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు. ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు. జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు. అందుకని గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగంలోంచి తీసేశారు బాబు. సింహాచలం, నువ్వు చెప్పేదంతా నిజమా? నిజం బాబు. నా అల్లుడు చెడ్డవాడని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు. బాబు గారు, అయ్యగారు, ఎలా ఉంది మావయ్య గారు మీకు? బాగానే ఉంది బాబు. ఎంతసేపటి కృష్ణ వచ్చి? కృష్ణబాబు నిన్న రాత్రే వచ్చారండి. మీకు గుండెపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణబాబుకి ఫోన్ చేశానండి. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ? ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చుని టైం ప్రకారం మాత్రలు ఇస్తూ రాత్రంతా మీకోసం జాగారం చేశారండి. బాబు కృష్ణ, సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే నీ రుణం. మావయ్య గారు, మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ. బాబు కృష్ణ. అవును మావయ్య, నాకు బ్రతుకునిచ్చారు. మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు.
ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు. నీకు ఆ విషయం సింహాచలం చెప్పాడు. అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలిసింది మావయ్య. ఆ, బాబు కృష్ణ, సీత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు బయలుదేరు. అలాగే. ఆ, చూడు బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి మావయ్య? ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు. అసలే తల్లి లేని పిల్ల, పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాట ఇవ్వాలి. అలాగే మావయ్య. అలాగే బాబు, వస్తాను. వెళ్ళిరా. జాగ్రత్త.